హాయ్ ఎవ్రీవన్. టుడే వీడియో వచ్చేసి ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యల మొత్తం. దీనికి ఫార్ములా వచ్చేసి n × n+1. ఇక్కడ n అంటే 1 నుండి 100 వరకు అన్నాడు. 100 వరకు కాబట్టి ఇక్కడ n వచ్చేసి 100. 100 × 100 + 1. 100 × 101. 2 1s 2 5s. 101 × 50 చేస్తే 5050. ఫార్ములా ఒకటి ఐడియా ఉండాలి. n × n+1 అనేది సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం. సెకండ్ ప్రాబ్లం. 7 యొక్క మొదటి 20 గుణిజాల మొత్తం ఎంత? సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడేమో n × n+1. ఇప్పుడు ఒకటి 7 యొక్క మొదటి 20 గుణిజాల మొత్తం అన్నాడు. ఇక్కడ కూడా సూత్రము n × ఏదైతే ఇచ్చిండో ఇడ అంకె అది రాసుకోవాలి. 7 × అదే ఫార్ములా మళ్ళీ సహజ సంఖ్యల మొత్తానికి సూత్రమే వేసుకొని చేయొచ్చు. దీన్ని 7 యొక్క అన్నాడు కాబట్టి 7 రాసుకున్నా. గుణిజాల మొత్తం అన్న కూడా సహజ సంఖ్యల మొత్తంకున్న సూత్రమే వేసుకొని చేసేస్తే అయిపోతుంది. n × n+1/2 అన్నాడు. 7 యొక్క మొదటి 20 గుణిజాలు అన్నాడు. అంటే 20 గుణిజాల వరకు కాబట్టి నేను n అనేది 20 తీసుకుంటా ఇక్కడ. కాబట్టి 20 + 1/2. 2 1s 2 10s. ఇప్పుడు 7. ఇప్పుడు ఇది గుణించాలి. లేదా 7 10s 70. 20 + 1. 7 2s 14. 1400. 71s 70. ఆన్సర్ వచ్చేసి 1470. నెక్స్ట్, మొదటి 5 సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత? గణాల మొత్తానికి సూత్రం వచ్చేసి n × n+1/2 కాకపోతే హోల్ స్క్వేర్ దీనికి సూత్రం. ఇక్కడ n అనగా 5 + 1/2 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. 5 × 6/2 హోల్ స్క్వేర్. 2 1s 2 3s. 5 3s 15. 15 హోల్ స్క్వేర్. 15 15s ఎంత? 225. ఇలా ఫార్ములా ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. మొదటి 15 సరి సంఖ్యల మొత్తం ఎంత? ఇవన్నీ ఐడియా ఉండాలి. సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు గుణిజాల మొత్తం అంటాడు, గణాల మొత్తము, సరి సంఖ్యల మొత్తం. ఇవన్నీ ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకోవాలి. మొదటి n సరి సంఖ్యల మొత్తం. సరి సంఖ్యల మొత్తానికి సూత్రం వచ్చేసి n × n+1. ఒకవేళ సరి సంఖ్యల సగటు అడిగితే మాత్రము ఓన్లీ n+1. ఇక్కడ మొత్తం అడిగిండు కాబట్టి సరి సంఖ్యల మొత్తం. n అనగా 15. 15 + 1 వచ్చేసి 16. 15 16 చేస్తే 240 ఆన్సర్. మొదటి 20 బేసి సంఖ్యల సగటు ఎంత? ఆన్సర్. మనకు బేసి సంఖ్యల సగటుకు సూత్రం తెలవాలి. n అంటే ఇక్కడ మొదటి 20 బేసి సంఖ్యల సగటు. ఇక్కడ n ఏముంది? 20. సగటు అన్నప్పుడు సూత్రం కానీ n కాబట్టి ఆన్సర్ 20నే. బేసి సంఖ్యల సగటు అడిగినప్పుడు అదే ఆన్సర్. 1 నుండి 11 వరకు గల బేసి సంఖ్యల మొత్తం. బేసి సంఖ్యల మొత్తానికి సూత్రము n². కానీ మనము 11 ఉంది కదా అనేసి 11 స్క్వేర్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకు? 1 నుండి 11 వరకు ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయి? ఇక్కడ 6 ఉంటాయి. సో n² అంటే 6². ఆన్సర్ వచ్చేసి 36. 1 3 5 7 9 11. 180 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? 2 9s 18. 0 3 3s 9. 0
3 1s 2 5s. ఇక్కడ ఏమున్నాయి, ఇవి కారణాంకాలు రాసుకోవాలి. 2 3 3 2 5. రెండులు 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, 3 2 ఉన్నాయి కాబట్టి 3 స్క్వేర్, 5 ఒకటి ఉంది కాబట్టి ఈ దాంట్లోకి ఒకటి యాడ్ చేయాలి. ఘాతాంకము ప్లస్ 1, ఇక్కడ 2 + 1 2 + 1 1 + 1 3 3 2 ముల్ల 9 9 2 18. ఆన్సర్ కారణాంకాల సంఖ్య వచ్చేసి 18. నెక్స్ట్ క్వశ్చన్, సరేకియాలు కానీ 14 బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్య. రేఖాఖండాల సంఖ్యకు కూడా ఫార్ములా వచ్చేసి n × n - సరేకియాలు కానీ 14 బిందువుల గుండా గీయగల రేఖాఖండాల సంఖ్యకి సూత్రము n × n - 1/2. n వచ్చేసి 14 14 × 14 - 1/2 14 × 13/2. 14 - 1 చేసాం కాబట్టి 13. 2 1s 2 7s 13 7s 91. ఎన్ని గీయవచ్చు 14 బిందువుల గుండా రేఖాఖండాల సంఖ్య అంటే 91 గీయవచ్చు. త్రిభుజం ఏబిసిలో 2 యాంగిల్ A = 3 యాంగిల్ B = 6 యాంగిల్ C అయినా యాంగిల్ B విలువ ఎంత? ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. సొల్యూషన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే 3:2:1 వస్తుంది. ఇప్పుడు ఏబిసి విలువ మనకు తెలిసినట్టు. ఇప్పుడు యాంగిల్ B విలువ కనుక్కుందాం. 3 2 1 అంటే టోటల్ 6. మనకి యాక్చువల్గా 3 కోణాల మొత్తం ఎంత? ఒక త్రిభుజంలోని కోణాల మొత్తము 180. సో 3 + 2 + 1 అంటే మొత్తం ఎన్ని భాగాలు? 6 భాగాలు. ఇది ఎంతకు సమానం? త్రిభుజంలోని కోణాల మొత్తము 180 కాబట్టి ఈ 6 అనేది 180కి ఈక్వల్. కానీ మనకి ఏది కావాలి? B కావాలి. Bది ఎన్ని భాగాలు ఉంది? 2. 2 భాగాలకు ఎంత? 2 × మనకు తక్కువ బై ఎక్కువ కోడ్ కాబట్టి 2 × 180/6. 6 1s 6 3s 3 2s 6 60 degrees. యాంగిల్ B విలువ ఎంత అంటే 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోణము దాని పూరక కోణం యొక్క 3 రెట్ల కంటే 16 డిగ్రీలు ఎక్కువైనా ఆ కోణం ఎంత? ఆన్సర్, ఇప్పుడు ఒక కోణము దాని పూరక కోణం యొక్క 3 రెట్లు అన్నాడు. 3 రెట్లు అన్నప్పుడు హారము 4 తీసుకోవాలి. ఒకవేళ రెట్టింపు అంటే 3 తీసుకోవాలి. మామూలుగా మనకు పూరక కోణాల మొత్తం ఎంత? 90. ఒక పూరక కోణం యొక్క 3 రెట్లు అన్నాడు కాబట్టి 90 × 3. దానికి ఎంత ఎక్కువ అన్నాడు? ఎక్కువ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. ఒకవేళ తక్కువ అంటే మైనస్ చేయాలి. 9 3s 27. 270 + 16. 9 3s 27 కాబట్టి 270 + 16/4 టోటల్ 286/4. క్యాన్సిల్ చేస్తే 4 1s 4 7s 4 1s 2 మిగులుతుంది 0.2 4 5s. ఆన్సర్ వచ్చేసి 71.5 degrees. ఒక బహుభుజిలో కర్ణాల సంఖ్య 20 అయినా ఆ బహుభుజి ఏది? మామూలుగా కర్ణాల సంఖ్య ఇచ్చి ఇట్లా బహుభుజి ఇచ్చి కర్ణాల సంఖ్యకు సూత్రం గుర్తుంచుకోవాలి. సూత్రం వచ్చేసి n × n - 3/2. n × n - 3/2. ఇక్కడ కర్ణాల సంఖ్య ఎంత ఉంది? 20. n × n - 3
2 × 20 40. ఇది ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాలి, వెళ్తే ఈజీగా ఉంటుంది. ఇట్లా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. n² - 3n - 40 = 0. 8 × 5 = 40. 5n 40. n - 8. 5 కామన్ తీస్తే n - 8 = 0. n - 8 n + 5. 5 అనేది మైనస్ వస్తుంది కాబట్టి n = 8. ఏ భుజి అంటే అష్టభుజి. ఇట్లా చేయడం కంటే మనం ఎగ్జామ్లో మాత్రం ఆప్షన్స్ ప్రకారమే వెళ్ళాలి. దశభుజిలో ఒకే శీర్షం నుండి గీయగల కర్ణాల సంఖ్య ఎంత? ఒకే శీర్షం నుండి గీయగల కర్ణాల సంఖ్యకి సూత్రం వేరే ఉంటుంది. మామూలుగా బహుభుజిలో కర్ణాల సంఖ్యకి సూత్రం వేరే ఉంటుంది. కర్ణాల సంఖ్యకి సూత్రం వచ్చేసి n × n - 3/2. కానీ ఇక్కడ వచ్చేసి ఒకే శీర్షం నుండి గీయగల కర్ణాల సంఖ్యకి సూత్రమే జస్ట్ n - 3. ఇక్కడ n వచ్చేసి ఏముంది, దశభుజి కాబట్టి n = 10. 10 - 3. సో ఆన్సర్ వచ్చేసి 7. అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చేశాను. మీకు టెట్ డిఎస్సికి యూస్ఫుల్ అవుతుంది. వీడియోను తప్పక చూడండి.